వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఇక విభజన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. నిన్న దాదాపు గంటన్నర పాటు సాగినటువంటి సమావేశంలో కీలక అంశాలపై సీఎంలు చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి కూడా చర్చించారు. అయితే ఈ భేటీలో 10 కీలక అంశాలపై వారు చర్చించినట్టుగా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఏపీలో విలీనమైనటువంటి గ్రామాలు, సాగర్ నీటి వివాదం, విభజన చట్టంలోని హామీలు అమలు దిశగా చర్చ అయితే కొనసాగింది. అలాగే ఏపీలో విలీనమైనటువంటి 5 గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలన్న డిమాండ్ను తెలంగాణ ప్రభుత్వం గట్టిగా, రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువగా నష్టపోయింది దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల పుణ్యక్షేత్రం. మరి తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి ఖమ్మంలోని కుక్కునూరు, పాలేరు ఇలా కొన్ని గ్రామాలు అంటే 7 మండలాలకు సంబంధించి కూడా ఏపీలో కలిపారు. మరి రామాలయానికి 3 కిలోమీటర్ల దూరంలో పురుషోత్తపట్నంలో రాముల వారికి 860 ఎకరాల భూమి ఉండగా ఇందులో సత్రాలు, కుటీరాలు దానికి సంబంధించి పూర్తి కూడా ఈ పరంగా కూడా నష్టపోయాము. దానికి సంబంధించి కూడా ఒక అంశంగా పెట్టడం జరిగింది. అలాగే కొన్ని అంశాలు ఇలా ముఖ్యంగా చెప్పుకుంటే 10 అంశాలను కీలకంగా వారు చర్చించినట్టుగా జరుగుతుంది. అండ్ ఈవెన్ బయటకు వచ్చాక బట్టి కావచ్చు, అటువైపు ఏపీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా మాట్లాడినప్పుడు కూడా కొన్ని అంశాలను మాత్రమే వారు బయటికి రావడం జరిగింది. మిగతా ఏ అంశాలు మాట్లాడుకున్నప్పటికీ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి ముఖ్యంగా చెప్పాలంటే గంజాయి అంశాన్ని కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముందు కూడా మాట్లాడినట్టుగా చెప్పడం జరిగింది. అలాగే ఒక రకంగా చెప్పాలంటే 10 ఏళ్లుగా ఏదైతే ఉమ్మడిగా ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంగా కొన్ని వ్యవహారాలు ఏదైతే చట్టం రావడం జరిగిందో, ఉమ్మడి హామీలు ఇచ్చారో ఆ టైంలో దాని పరంగా ఏవి కొన్ని అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు కొన్నింటి మాత్రమే సద్దుమణిగా, అంటే పూర్తిగా సద్దుమణలేదు. మిగతా ఇవన్నీ కూడా ఆ ప్రాబ్లమ్స్ అలా ఉండిపోయాయి. దానికి సంబంధించి కూడా ముందడుగు వేశారు, ఒక ప్రయత్నం జరిగింది అనుకుంటే ఇటువైపు విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నమాట. అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య నాగార్జున సాగర్ నీటి వివాదం కూడా కొనసాగుతూనే ఉంది. ఇది 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా విడిపోయినప్పటి నుంచి కూడా ఈ పంచాయతీ తెగడం లేదు, కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఈవెన్ మొన్న ఎలక్షన్ ముందు కూడాను 2 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు కూడా కొట్టుకోవడం జరిగింది. 2 రాష్ట్రాలు సరిగా నీటిని వాడుకోవడం లేదు, వృధాగా పోతున్నట్టు కూడా ఒక వార్త వినిపిస్తుంది. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ ఆంధ్ర, ఎడమ కాలువ తెలంగాణకు అనేది అప్పటి ఒప్పందం. కానీ నిర్మాణ సమయంలో ఎడమ కాలువ కంటే కుడి కాలువ కాస్త తక్కువ ఎత్తులో నిర్మించడం వల్ల ఇటు ఆంధ్రాకి ఎక్కువ నీరు పోయేలా కూర్చుకున్నారు అన్న వివాదం కూడా నడుస్తుంది. ఈ అంశాన్ని కూడా తెలంగాణ ఏపీ ముందు పెట్టడం జరిగింది. అలాగే కొన్ని అజెండాలో లేని కొన్ని అంశాలు కూడా బయటికి రావడం జరిగింది. అంటే ఇవి పక్కాగా అజెండాలో ఉన్నాయా లేదా అనేది అయితే ఒక క్లారిటీ లేదు. టీటీడీ అంశం కావచ్చు, పోర్టుల విషయంలో కావచ్చు, దీని పరంగా కూడా ఇటువైపు ప్రతిపక్షాలు కూడా గొంతెత్తుతున్నాయి. అంటే అంశాలు లేని అంశాలు ఈ విధంగా ఒక ప్లాన్గా జరుగుతుంది అంటూ కూడా ఇటువైపు ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నమాట. సో ఈ అంశానికి సంబంధించి ఈరోజు బిగ్ డిబేట్ ఉండబోతుంది. అలాగే ఈరోజు మనతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు అనలిస్ట్ ప్రొఫెసర్ శేషు గారు, అలాగే విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గారు సుజాత గారు కూడా ఉంటారండి. అలాగే టీడీపీ నేత జనార్దన్ రావు గారు అండ్ ఇరిగేషన్ నిపుణుడు లక్ష్మీ నారాయణ గారు ఉంటారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రైట్, నేను ముందుగా శేషు గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయబోతున్నాను. అంటే నిన్న జరిగినటువంటి ఈ 2 ముఖ్యమంత్రుల కలయిక అంటే ముందడుగు ప్రయత్నం జరిగిందా లేదంటే ముందడుగు పడిందా? దీనికి ఒక ప్రయత్నమే జరిగిందా లేదా ముందడుగు వేశారనుకోవచ్చా? మీ వ్యూ ఏంటి అసలు? మనది లైవ్ వచ్చింది. జనార్దన్ రిక్వెస్ట్ మ్యూట్ లో పెట్టండి. ఓకే ఓకే అన్నా, కొంచెం మేము అంటే ఓకే జనార్దన్ గారు ఓకే 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 సార్. అంటే మేము ఏంటంటే ఇవాళ మేము ఆన్ ద వే టు హైదరాబాద్ టు వరంగల్ కొంచెం మా వాళ్ళు కార్యకర్తలు ఏంటంటే ఇలా బాబు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చుట్ల మేము ఆన్ ద వే టు హైదరాబాద్. కాబట్టి మీకు వీఆర్ రెడీ టు గివ్ an opportunity to express your opinion, sir. And also, sir, శేషి గారు మీ చిన్న కొడుకు నా శిష్యుడు. ఇది డిబేట్ అండి. ఓకే, whatever we are accepting and agreeing. We are accepting and receiving the opinion of శేషు సార్. అందరికి నమస్కారం. 2 రాష్ట్రాలు విభజన అయిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం పెట్టుకోవటాన్ని, సమావేశంలో చర్చించినటువంటి అంశాలు, ప్రతిపాదనలు అన్నిటినీ స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఉద్యమం గురించి మనందరికీ తెలియనటువంటి విషయం కాదు.
1969 మొదటి దశ ఉద్యమం జరిగినప్పుడు సమైక్యాంధ్ర ప్రభుత్వం 369 మంది తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది. అది విషయం మనకు తెలుసు. రెండో మలిదశ ఉద్యమం జరిగినప్పుడు 1200 మంది తెలంగాణ ప్రజలు రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి విషయం కూడా మనకు తెలుసు. అంటే త్యాగాల పునాది, త్యాగాల చరిత్ర తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఉంది అని చెప్పడానికి నేను ఈ 2 ఉదాహరణలు తీసుకున్నాను. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పారు, మాకు ఆంధ్ర ప్రజలతో పేచీ లేదు, ఆంధ్ర పెట్టుబడిదారులతో మాత్రమే మాకు పేచీ ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ తెలంగాణ ఉద్యమంలో మేమందరం బలంగా చెప్పినటువంటి ఒక మాట ఏంటి అంటే భౌగోళికంగా విడిపోదాము, ప్రజలుగా కలిసి ఉందాము అని చెప్పాము. అది అక్షర సత్యమైంది. తెలంగాణ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఇవాళ హైదరాబాద్ లో వేలాది మంది ఆంధ్ర ప్రజలు ఉంటున్నారు. వాళ్ళని హక్కున చేర్చుకున్నాం, కడుపులో పెట్టి చూసుకుంటున్నాం అనే విషయం మనందరికీ తెలుసు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగితే వేలాది మంది ఆ ప్రాంతానికి వెళ్లి ఓటు వేసి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ మనం చర్చించుకుంటున్నటువంటి అంశం ఏంటి అని అంటే ఈ 10 సంవత్సరాల తరువాత ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగినటువంటి ముఖ్యమంత్రుల స్థాయి సమావేశంలో కొన్ని అంశాలు చర్చకొచ్చాయి, కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. చర్చకు వచ్చినటువంటి అంశాలు ఏంటి అని అంటే 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలు, జల చౌర్యానికి సంబంధించినటువంటి అంశాలు చర్చకు వచ్చాయి. తర్వాత విద్యుత్ బకాయిలు, 2 రాష్ట్రాలు మాకు రావాలనేటటువంటి విద్యుత్ బకాయిల అంశాలు కూడా చర్చకు వచ్చాయి. తర్వాత 9వ షెడ్యూల్లో ఉన్నటువంటివి, తర్వాత 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి దరిదాపు 245 సంస్థల ఆస్తుల అప్పులకు సంబంధించినటువంటి, పంపకాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ 3 అంశాలు చర్చకు వస్తే ప్రతిపాదనలు మరొక 3 ప్రతిపాదనలు వచ్చాయి. ఆ ప్రతిపాదనలు ఏంటి అనేటటువంటి విషయం అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ప్రతిపాదన చేశారు. ఆ ప్రతిపాదన ఏంటంటే తెలంగాణలో మాకు కొన్ని భవనాలు కేటాయించండి అనేటటువంటి ఒక ప్రతిపాదన చేశాడు. కానీ ఆ ప్రతిపాదనని తెలంగాణ ముఖ్యమంత్రి నిర్విఘ్నంగా తోసిపుచ్చారు. తెలంగాణకు సంబంధించినటువంటి స్థిరాస్తులు, భవనాలపైన పూర్తి హక్కు తెలంగాణ ప్రాంతానికే ఉంటుంది, మేము ఇవ్వలేము, కాకపోతే మీరు ఒక అర్జీ పెట్టుకోండి, ఆ అర్జీ ప్రకారం మేము ఆంధ్ర భవన్ కట్టుకోవటానికి తెలంగాణలో భూమి ఇస్తామనేటటువంటి ఆ ప్రతిపాదన తిరస్కరించారు. రెండోది గ్రామాలకు సంబంధించినటువంటి ప్రతిపాదన. విభజన చట్టంలో లేకపోయినప్పటికీ కూడా పోలవరం ముంపు గ్రామాలు, ముంపు మండలాలకు సంబంధించినటువంటి ఒక హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేసినటువంటి ఒక ఆర్డినెన్స్ ప్రకారం తెలంగాణకు సంబంధించినటువంటి 7 మండలాలని మనం ఆంధ్రప్రదేశ్ కు వదులుకున్నాం. అయితే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ వదులుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే గత 2 సార్లు పెద్ద ఎత్తున వర్షాలు వచ్చినప్పుడు జరిగినటువంటి ఒక నష్టం ఏంటి అని అంటే భద్రాద్రి రాముడు కాళ్ల వరకు కూడా, పాదాల వరకు కూడా నీళ్లు వచ్చి ఆ ప్రాంతం అంతా మునిగిపోతే స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు భద్రాచలం వెళ్లి భద్రాచలం ముంపు నుండి కాపాడటానికి 100 కోట్ల రూపాయలతో రీటైనింగ్ వాళ్ళు కడతామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చారు కానీ కట్టలేకపోయారనేటటువంటి విషయాన్ని. ఇవాళ భద్రాచలం రాముడిని కాపాడుకోవాలన్నా, భద్రాచలాన్ని కాపాడుకోవాలన్నా మాకు మీరు 5 గ్రామాలు ఇవ్వండి అనేటటువంటి ఒక ప్రతిపాదన తీసుకొస్తే ఆ ప్రతిపాదనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి కేంద్రానికి, హోంమంత్రికి ఒక లేఖ రాస్తామనేటటువంటి ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చారు. మేమిచ్చినటువంటి 7 మండలాల నుంచే మేము మా భద్రాచలాన్ని కాపాడుకోవటానికి 5 గ్రామాలను తిరిగి ఇవ్వండి అనేటటువంటి ఒక కోరిక తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సహేతుకమైనటువంటి ఒక ప్రతిపాదనగానే చూడాలి. ఇంకొక 3వ ప్రతిపాదన ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం, కలియుగ వెంకటేశ్వరుడికి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా టీటీడీ బోర్డులో మెంబర్స్ గా పెట్టేటటువంటి సంప్రదాయం ఉంది. కానీ తర్వాత అది కొనసాగలేదు. తర్వాత టీడీటీకి ఇక్కడి నుంచి, ఈ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పోతుంటారు కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజాప్రతినిధులు ఇచ్చేటటువంటి సిఫారసు లేఖలను ఆమోదించండి, సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోండి అనేటటువంటి ఒక ప్రతిపాదన కూడా సానుకూలంగా స్పందించినట్లుగా మనకి కనపడింది. అయితే ఈ ప్రతిపాదనల పట్ల, లేకపోతే అక్కడ వచ్చినటువంటి వాటి పట్ల బయటకు వచ్చినటువంటి మంత్రులు చేసినటువంటి ఒక ప్రతిపాదనలో వాళ్ళు స్పష్టంగా చెప్పనప్పటికీ కూడా
ఈ ప్రతిపాదనలు ఈ అంశాలు చర్చకు వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. దాంతో పాటు రెండు రాష్ట్రాలని వేధిస్తున్నటువంటి సమస్య డ్రగ్స్, గంజాయికి సంబంధించింది, తర్వాత సైబర్ క్రైమ్లకు సంబంధించింది. వాటిపైన కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీని వేసుకొని రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూత్ ని రక్షించుకోవాలనేటటువంటి ఒక అభిప్రాయానికి వాళ్ళు వచ్చినట్లుగా మనకు తెలిసింది. అయితే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాలు గాని పరిష్కారం కానటువంటి సమస్యలను పరిష్కరించుకోవటానికి ఒక ముందడుగు పడినటువంటి అంశం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా వాళ్ళు ఒక ముగ్గురు అధికారుల ఉన్నత స్థాయి అధికారుల కమిటీని వేసుకోవాలని, ఆ కమిటీ చర్చించి ప్రతిపాదనలు పంపాలని, ఆ ప్రతిపాదనలు గనక వాస్తవ రూపం దాల్చకపోతే దాన్ని మంత్రుల కమిటీకి సిఫారసు చేయాలని, మంత్రుల కమిటీలో కూడా ఆమోదయోగ్యం రాకపోతే మళ్ళీ ముఖ్యమంత్రుల స్థాయి సమావేశంలో ఆ వివాదాలను పరిష్కరించుకోవాలనేటటువంటి ఒక అభిప్రాయానికైతే ఈ సమావేశంలో వచ్చినట్లుగా కనపడుతుంది మనకి. ఆ విషయాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మంత్రుల ప్రతినిధులు చెప్పినటువంటి సందర్భం ఉంది. దీన్ని ఒక ముందడుగుగా చూడాలి మనం, దీన్ని ఒక ఆశావాద దృక్పథంతో చూడాలి. అంటే జరిగినప్పుడు అది ముందడుగు పడింది అనుకోవచ్చా, లేదా ప్రయత్నం మాత్రమే జరిగిందా? ఎందుకంటే ముందడుగు పడింది, ప్రయత్నం వేరు. ప్రయత్నం నిన్న చాలా ప్రయత్నాలు మాత్రమే జరిగాయి, దానికి ఒక ముందడుగు పడలేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి కదా. లేదండి, ఇప్పుడు సంప్రదింపులు సమావేశాలు జరిగితేనే కదా వాస్తవ ఫలితాలు వచ్చేది. మీకు దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీరు 2018 నుంచి 2023 వరకు చంద్రశేఖరరావు గారు ప్రభుత్వము కేంద్రంతో సంప్రదింపులు సమావేశాలు చేయకపోవటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగిందనే విషయాన్ని గమనించాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో తరచుగా సంప్రదింపులు చేయటం, మాట్లాడటం వల్ల మీకు స్మార్ట్ సిటీ గడువు పెరిగింది కదా. తర్వాత మీరు కంటోన్మెంట్ ఏరియాని హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి తీసుకురాగలిగాం కదా. తర్వాత 2 ఎలివేటెడ్ కారిడార్లకు అనుమతి తీసుకురాగలిగాం కదా. అంటే ఏ రెండు ప్రభుత్వాల మధ్య వివాదాలు, సమస్యలు కనుక ఉంటే వాటిని పరిష్కరించుకోవటానికి ఇట్లాంటి సమావేశాలు ఉపకరిస్తాయనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అది చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యమే, ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి సాక్ష్యమే. రేపు రెండు రాష్ట్రాలు 10 సంవత్సరాలుగా మన రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కాకపోతే ఎంత నష్టం జరుగుతుంది? మీకు చిన్న ఉదాహరణ చెప్తాండి నష్టం ఏంటనేది. 2023 నవంబర్ 30 నాడు తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతుంటే జరిగిన పరిణామం ఏంటది? వేకువజామున 5 గంటలకు ఆంధ్ర పోలీసులు అనుమతి లేకుండా నాగార్జున సాగర్ మీదకి వచ్చి గేట్లు ఎత్తేసి నీళ్లు కిందికి వదులుకున్నారు. అంటే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రధానమైన ఉద్రిక్తత సమస్య ఏంటి అని అంటే, శ్రీశైలంలో నీటి వాటా తెగట్లేదు, నాగార్జున సాగర్ లో నీటి వాటా తెగట్లేదు, KRMBలో నీటి వాటా పంపకం పునర్విభజన జరగాలని కోరుకుంటున్నాం. జల చౌర్యం జరుగుతుంది. మరి ముఖ్యంగా జల చౌర్యం ఎక్కడ జరుగుతుంది అని అంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి తీసుకొచ్చారు, పోతిరెడ్డిపాడుని ఎక్స్పాన్షన్ చేసుకొని అనుమతులు లేకుండా ఎక్కువ నీళ్లను తెలంగాణ నుండి తీసుకుపోయేటటువంటి దాని వల్ల మాకు నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరిగేటటువంటి అంశాలపైన కూర్చొని మాట్లాడుకుంటేనే కదా సమస్యలకు పరిష్కారం దొరికేది. కాబట్టి ఇవాళ జల వివాదాలు పరిష్కారం అయితే రెండు రాష్ట్రాలకు మంచిది. రెండు రాష్ట్రాల ప్రజలు స్నేహభావంతో కలిసిమెలిసి మెలగొచ్చు. భౌగోళికంగా విడిపోయిన రెండు రాష్ట్రాలైనా ప్రజలుగా మనం కలిసి ఉంటున్నాం కదా. అది ఈ 10 సంవత్సరాల్లో మనకు కనపడింది కదా. మరి భవిష్యత్తులో ఒకవేళ రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు వస్తే, ఉద్రిక్తతలు వస్తే దానికి బాధ్యులు ఎవరు అనేటటువంటి విషయం కదా. ఇవాళ మేము 7 మండలాలు వదులుకునే ఔదార్యత మాకుంటే 5 గ్రామాలు మాకు ఇచ్చేటటువంటి ఔదార్యత కూడా ఆంధ్ర ప్రభుత్వానికి ఉండాలి కదా. మళ్ళీ అవి మావే కదా, మాకే ఇవ్వాలి కదా. మేము రాముణ్ణి కాపాడుకోవటానికి అడుగుతున్నాం తప్ప, లేకపోతే 5 గ్రామాలతోటి అయినను మహాభారతంలో 5 ఊళ్ళు ఇవ్వనటువంటి రారాజు అనే ముద్ర వేయాలనేటటువంటి ఉద్దేశాలు, సందేశాలు అయితే మాకు లేవు కదా. మేము ఎప్పుడు 5 గ్రామాలను అడుగుతున్నామంటే మా భద్రాచలం మునిగిపోతుంది, మా రాములు వారు మునిగిపోతున్నారు అనేటటువంటి ఆవేదన, బాధతోటే ఇవాళ మేము ఇచ్చినటువంటి 7 మండలాల నుంచే మాకు 5 గ్రామాలు ఇవ్వాలనేటటువంటి ఒక ప్రతిపాదన చాలా సహేతుకమైనటువంటి ప్రతిపాదన. రాష్ట్రం కోసం మేమే త్యాగాలు చేశాం, మా ప్రాణాలు త్యాగం చేశాం, మా భూభాగం త్యాగం చేశాం. ఇవాళ మా అప్పీళ్లు మా కోసం ఆంధ్ర ప్రజలు కూడా ఆ త్యాగం చేస్తారు, ఆంధ్ర ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నాం. అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఉన్నత స్థాయి సమావేశాలతోటే సాధ్యమవుతుంది కదా. కాబట్టి ఇది మొదటి అడుగుగా నేను అనట్లేదు, ఒక మంచి ఇనిషియేషన్ అని నేను అంటున్నాను. ఇది కొనసాగాలని కోరుకుంటున్నాను. వివాదాలు పరిష్కారం కావాలనేటటువంటి అభిప్రాయమే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు క్రియాశీలకంగా ఆ విధంగా వ్యవహరిస్తున్నారు, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. రైట్ అండి. అలాగే మరో విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు, గుడ్ ఈవినింగ్.
సో మీ గుడ్ ఈవినింగ్ అండి, పేరెంట్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నమస్తే అండి. సో మీ వ్యూ ఏమనుకుంటున్నారండి? ఎందుకంటే 10 ఏళ్లుగా సమస్యలు అట్లానే ఉన్నాయి, పరిష్కారానికి రాలేదు. ఇప్పుడు అంటే గతంలో లేనటువంటి అంశాలు కూడా కొన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా కొన్ని అంశాలు కూడా వచ్చాయని కూడా వినిపిస్తుంది. సో మీ వ్యూ ఏంటండి ఓవరాల్ గా? ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుకోవటం మంచిదే. ఇదే మొదటిసారి కూడా కాదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేసీఆర్తో ఆల్రెడీ ఒకసారి సంప్రదింపు జరిపారు. 2 ప్రభుత్వాలు మధ్య చర్చలు జరిపారు. అదేవిధంగా మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్తో మళ్ళీ సంప్రదింపు జరిపారు. ఎందుకంటే 2 టర్మ్స్ కేసీఆర్ ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం 2 సార్లు మారినా కూడా అక్కడ టిఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యం. నేనేమంటానంటే ఇది ఒక సమావేశాన్ని ఖచ్చితంగా మనం ఆహ్వానించాల్సింది. ఏంటి సమావేశం వల్ల ప్రయోజనం, వనగూడినటువంటి ప్రయోజనం ఏంటి? 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కన్నట్టుగా నడిచినటువంటి ప్రస్థానం. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము 3 కమిటీలు వేసాము, అధికారులు అందరూ మాట్లాడుకుంటారు. 10 ఏళ్లుగా పంచాయతీ తేలకపోతుంటే చీఫ్ సెక్రటరీ ఆ అధికారులు కూర్చొని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ఏమన్నా తెలియని లెక్కల ఇవేమి 30 సార్లు మీటింగ్ అయ్యారు ఆల్రెడీ అధికారులే. ఆల్రెడీ ఉన్నటువంటి అంశాలనే వాళ్ళు చర్చించుకొని ఏం తేల్చలేరు, అధికారులు ఏం తేల్చలేరు కదా, తీసుకొచ్చి మంత్రుల దగ్గర పెడతారట. మంత్రుల దగ్గర పెడితే మంత్రులు ఏం తెరుస్తారు? మరి మంత్రులు కాదు మళ్ళీ ముఖ్యమంత్రులు కూర్చుంటారట. పోనీ నేనేమంటానంటే, ఒకటి అసలు ఏం సమస్యలు ఉన్నాయి అనేటువంటి దాని మీద అవగాహన ఉంది కాబట్టి 10 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఈ సమావేశం కనీసం ఫలప్రదమయ్యే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అనాలి అని అంటే 100 సమస్యలు ఉన్నాయి. ఒక్క సమస్యని ఇద్దరికి ఆమోదయోగ్యమైనటువంటి సమస్య, 2 రాష్ట్రాలకే ఎవరికి అభ్యంతరం లేనటువంటి ఒక సమస్యను పరిష్కరించి 99 సమస్యలు ఇంకా మాకు పరిష్కారం ఉన్నాయి. దీనికి మేము టైం బౌండ్ పెట్టుకుంటున్నాం. ఈ మొత్తం ఉద్యోగులు ఎవరైతే ఆఫీసర్స్, చీఫ్ సెక్రటరీ కలిపి ఉన్నటువంటి కమిటీ 3 నెలల పాటు దీని మీద ఒక మొత్తము మాట్లాడటం ఇవన్నీ కూడా చేస్తే పరిష్కరించగలిగిన ఆ 3 నెలల తర్వాత కాలేదనుకోండి, మంత్రుల కమిటీ ఇంకొక 3 నెలల్లో తెలుస్తుంది ఏంటి అనేటువంటి దాని మీద. కాలేదు, అవతల 3 నెలల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని ఫైనల్ కి విని తెలుస్తారు. అప్పుడు కూడా అవతల 3 నెలల సంవత్సరంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గరికి వెళ్తాం. అంతకన్నా మార్గం లేదు కదా. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు రాజకీయ పరమైనటువంటి ఈ రాజకీయ బదలాయింపులు జరిగిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అధికారాల్లోకి వచ్చిన తర్వాత ఏదో జరుగుతున్నట్టుగా చూపించడానికి తప్ప ఇక్కడ ఎవ్వరూ కూడా ఆయా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఖచ్చితమైనటువంటి పరిష్కారం దిశగా ఒక టైం బౌండ్ దీంతో ముందుకెళ్లేటువంటి ప్రయత్నాలు జరగటం లేదు. ఇది మళ్ళీ 5 ఏళ్ల పాటు ఇలాంటివి నడిపిస్తే ఏంటి ప్రయోజనం? నడిపించరని గ్యారంటీ ఏంటి? ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయింది. దానికి వేరే రీజన్స్ ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఏమైనా కొత్త రీజన్స్ ఏముంటాయి? ఏముంది, చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి చాలా బాగా దగ్గర వ్యక్తి, సన్నిహితుడు. ఏం సన్నిహితులు అంటే నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరి మధ్య రాజకీయ పరమైనటువంటి సఖ్యత ఏం లేదే. విభేదాలు ఖచ్చితంగా ఉంటాయి రాజకీయ పరంగా, నేను చెప్పేది. అదే విధంగా రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు మనం మాకే న్యాయం జరగాలి. ఇప్పుడు శేషు గారు, ప్రొఫెసర్ శేషు గారు చాలా భారతం దగ్గర నుంచి అన్ని చెప్పుకుంటూ వచ్చారు. నేను ఆయన ఏం కాదన్నాను. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే, విభజన చట్టంలో చాలా స్పష్టంగా 9th to 10th షెడ్యూల్లో ఉండేటువంటి ఆస్తులకు సంబంధించి 113 సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులు ఎలా పంచాలి అనేటువంటి దాని మీద కూడా విధి విధానాలు రాయబడి ఉన్నాయి. దాంట్లో ఏంటి అని అంటే, ఎక్కడైతే ఆస్తులు ఉండేటువంటి రాష్ట్రం ఉంటుందో, అంటే తెలంగాణ రాష్ట్రం పెద్దన్న పాత్ర పోషించి వాటిని ఈ మిగతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంచి ఇవ్వాలి అనేటువంటి మరి చేశారా? చేయలేదు. చేయకపోతే ఏం చేయాలి అనేది కూడా రాసుకున్నాం, విభజన చట్టంలో రాయబడి. ఏంటి అది? దాంట్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇద్దరిని కూర్చోబెట్టి వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలని. మరి ఇప్పుడు మళ్ళీ ఇంకా 5 ఏళ్ళు కూడా అయిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం ఎప్పుడు, ఏం పరిష్కారం? ఇప్పుడు ఈ మొత్తం మాకు ఆంధ్రప్రదేశ్ లో మాకు కోర్టుల నుంచి యాక్సెస్ కావాలి, మాకు అది కావాలి, ఏదైనా మాకు 5 ఊళ్ళు కావాలి, ఇవన్నీ బాగున్నాయి. వాళ్ళు మాకు న్యాయంగా అడుగుతున్నాం అండి అని చెప్పి శేషు గారు చెప్తున్నారు. ఎవరు రాష్ట్రాలు వాళ్ళ వాదనై. నేనేమంటాను అంటే, అయ్యా మాకు హైదరాబాద్ వస్తే ఒక కనీసం మేము ఆంధ్రప్రదేశ్ అక్కడ సెక్రటరేట్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బిల్డింగులు మొత్తాన్ని కూడా మీరు వాడుకోమని రాసి చేశారు జగన్మోహన్ రెడ్డి.
ఇప్పుడు ఒక ఏదైనా మీకు పనికిరానియో లేకపోతే మాకు కొద్దిగా ఒక బిల్డింగ్ కేటాయించాలంటే ఏం చెప్పారు? రూల్స్ రెగ్యులేషన్ చెప్పారు. ఏంటి? మీరు ఢిల్లీలో ఎలాగైతే భూములు కేటాయిస్తారు, మీకు ప్లేస్ కేటాయిస్తాము, మీరు కట్టుకోండి. అక్కడ ఢిల్లీలో ఆంధ్ర భవనం, తెలంగాణ భవనం ఎలా ఉంటాయో మీరు కూడా ఒక ప్లేస్ ఇస్తాం, హైదరాబాద్ లో ఆంధ్ర భవనం కట్టుకోండి అంటే వాళ్ళు మాత్రం ఏమి వదులుకోరు, ఏమి ఉదారంగా చేయరు. ఎవరు వదులుకోరండి. వదులుకుంటే తెలంగాణ వాళ్ళు ఒప్పుకోరు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వదులుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోరు. ఈ విభజన చట్టంలో స్పష్టంగా ఏదైతే 9th to 10th షెడ్యూల్ తో పాటుగా ఏదైతే విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ కి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ అన్యాయం విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి అటుని తిరిగి సాధించడం కానీ గతంలో చంద్రబాబు నాయుడు చేయలేదు, గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా చేయలే. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు ఏదో చేసేస్తాడు, ఇంకంతా మార్చేస్తాడు అనేటువంటిది ఎవరికైనా ఊహలు ఉంటే నేనే మార్చేయడు చేసేయడు అని నేను చెప్పను. ఇప్పుడు ఆయన గతంలో ఈయన వెళ్ళి రాష్ట్రంతో చర్చలు జరిపారు కదా, ఎవరు ముఖ్యమంత్రి అయితే ఏమండి, నాకు రాజకీయ పరమైనటువంటి అనుకూలత వ్యతిరేకత పాయింట్ కాదు ఇక్కడ. ఎవరికి ఏం హక్కు ఉంది, ఏ రాష్ట్రానికి ఏం హక్కులు ఉన్నాయి అనేటువంటిది ఇంపార్టెంట్ తప్ప దాని మీద ఎవరికి వాళ్ళు వాళ్ళ హక్కుల్ని సాధించుకోవడం కుదురుద్ది. కానీ వాళ్ళకి అనుకూలత ఉన్నంత మాత్రాన రాజకీయ అనుకూలత ఇచ్చేసుకుంటారా? ఇదేమైనా జరిగిద్దా? ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఇంకొక అంశం ఏంటంటే అసలు వీళ్ళకి ఒక హిడెన్ ఎజెండా కూడా ఉందండి, అది వేరే అంశం, దాని జోలికి కూడా నేను పోను. కానీ అసలు ఈ ఎజెండాలో తీసుకొచ్చి గంజాయి, మాదక ద్రవ్యాలు ఇవన్నీ మీ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు అవన్నీ ఇద్దరు డీజీపీలు మాట్లాడుకుంటారు. ఇద్దరు డీజీపీలు 2 రాష్ట్రాల ఇద్దరు డీజీపీలే ఉంది. ఎక్కడైతే ఒడిశా బోర్డర్ నుంచి ఇక్కడికి గంజాయి వస్తుంది, అక్కడ పండిస్తున్నారు. అదే విధంగా ఛత్తీస్గఢ్ బోర్డర్లకు సంబంధించినటువంటి విషయంలో దండకారణ్యం బోర్డర్ లో కొంత సమస్య ఉంది. ఈ 4-5 రాష్ట్రం మహారాష్ట్రకు సంబంధించినటువంటి బోర్డర్ ఉంది. ఒక 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాల డీజీపీలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇవన్నీ చేసి ఈ ప్రయత్నం చేస్తుంది. మీరు ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలిపేసి ఇప్పుడు అసలు విభజన చట్టానికి సంబంధించినటువంటి 10 ఏళ్ళు అయితే పరిష్కారం కాకపోతుంటే మీ పరిపాలన పరమైనటువంటి అంశాలను తీసుకొచ్చి కలిపి ఏంటి ప్రయోజనం? ఏదో ఒకటి చేస్తున్నట్టుగా ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పుకోవటానికి హడావుడి చేయటానికి తప్ప ఎందుకు లేదు. దీంట్లో ఒకటి హిడెన్ ఎజెండా కూడా ఒకటి ఉంది. ఆ హిడెన్ ఎజెండా సింపుల్ గా ఒక పాయింట్ లోనే చెప్తాను. ఇద్దరికి ఒకటే ఎజెండా, కాంగ్రెస్ పార్టీకైనా అదే విధంగా ఇక్కడ తెలుగుదేశం, ఎన్డీఏ, బీజేపీకి సంబంధించినటువంటి కూటమి వాళ్ళకైనా సరే తెలంగాణలో బీఆర్ఎస్ ను దెబ్బతీయటం రాజకీయంగా అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసుకుంటారు. వాళ్ళు బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ని వాళ్ళ ఎమ్మెల్యేల మొత్తాన్ని తీసుకొని వాళ్ళు కలుపుకున్నారు, అవన్నీ చేశారు, ఇవన్నీ ఓకే. అందుకని వీళ్ళు కూడా చేస్తారు. రేపు పొద్దున వీళ్ళందరూ కలిసి హిడెన్ ఎజెండా, వీళ్ళకి లక్ష్యం ఏంటి? బీఆర్ఎస్ ని దెబ్బతీయటం. ఇందుకు అనుగుణంగా కూర్చొని మాట్లాడుకోవటం, ఇవి చేసేటువంటి పరిస్థితులు. రేపొద్దున బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలని కాంగ్రెస్ తెచ్చుకుంటుందా, కొంతమంది బీజేపీ తెచ్చుకుంటుందా? రేపొద్దున తెలుగుదేశం అక్కడ మళ్ళీ యాక్టివిటీ మొదలుపెట్టి తెలుగుదేశం నుంచి పోయిన వాళ్ళని బీఆర్ఎస్ నుంచి తిరిగి తెచ్చుకుంటారా? వీళ్ళందరికీ టార్గెట్ బీఆర్ఎస్. ఇది హిడెన్ ఎజెండా. ఇది తప్ప ఇది నాకు తెలిసి ఏదో సూత్రం లేదు. కొండను తోవి ఎలకను కూడా పట్టలేదు. ఈ మీటింగ్ వల్ల, కమిటీలు వేయటం వల్ల ఇంతకు ముందు కూడా షీలా బేడీ కమిటీ ఇలాంటివి కూడా కేంద్ర ప్రభుత్వము వేశారు. నేనేమంటానంటే ఇప్పుడు కమిటీలు వేసుకొని ఏమున్నాయని ఎజెండా ఏంటి అని తెలచడానికి ఆ కమిటీలు ఎట్లా పరిష్కారం సంబంధించినటువంటి అంశం మళ్ళీ ముఖ్యమంత్రులు అవసరం కూడా నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్లే కూర్చొని అధికారులతో సహా కలిపి కూర్చొని వెంటనే పరిష్కారం అయ్యేటువంటి వాటి ఒక దశలో ఒక పీరియడ్ పెట్టుకొని తర్వాత సంప్రదింపులు జరిపి ఒక అవగాహనతో విన్ సిచ్యువేషన్ లో ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం, లేదు 3వ ఫేజ్ లో కేంద్ర ప్రభుత్వము, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇద్దరు కలిసి కూర్చొని చేసుకునేదాన్ని. ఈ అధికారులు ఒకసారి, మంత్రులు ఒకసారి, ముఖ్యమంత్రులు, ఇవన్నీ టైం పాస్ ప్రోగ్రాంలు కదా. కేవలం ఇదేదో జరుగుతున్నట్టుగా చూపించి రాజకీయ ప్రయోజనాలు పొందడానికి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారంలో ఉండేటువంటి పార్టీలు చేస్తున్నటువంటి రాజకీయ తతంగం తప్ప రాష్ట్రాలకు ఒరగూడేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తా ఉంటారు. మన రాష్ట్రానికి ఏ విధంగా నష్టం కలగంటే మేము ఒప్పుకో, మన రాష్ట్రం నుంచి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి ఏం పోనివని తెలంగాణ వాళ్ళు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వాళ్ళేమో మేమేమి కూడా పోనేమో, తెలంగాణకు అన్ని రప్పిస్తాం, మన హక్కులన్నీ కూడా సాధిస్తామని వీళ్ళు చెప్తా ఉంటారు. ఈ ప్రెస్ మీట్ లో పెడితే ప్రజలు చెవుల్లో క్యాలీఫ్లవర్ పూలు పెడుతున్నారు ఇద్దరు కలిసి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఇది విమర్శ కాదు. 10 ఏళ్ల నుంచి జరుగుతున్న ప్రక్రియ. 10 ఏళ్ల నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పెడకపోతే ఎన్నిసార్లు ముందు అడుగులు వేస్తారు? ఏంటి ప్రయోజనం? కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా నిన్న కూర్చున్నప్పుడు పరిష్కరించగలిగినటువంటి సమస్య లేదా? అన్ని చెట్లు వేసిన సమస్య లేరా?
అంత జటిలమైనటువంటి సమస్యలు ఏముంటాయి? ఎవరు హక్కులు వాళ్ళకు ఉంటాయి కదా. ఎవరు క్లియర్ కృష్ణాంజనేయులు గారు, అంటే మీరు అన్నదానికి నేను ఒకసారి కృష్ణాంజనేయులు గారు, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు దాని క్లారిటీ లేదా? కృష్ణాంజలి గారు, మీరు అన్నదానికి అంటే జనరల్ గా ఏం మాట్లాడతారంటే గత ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థం చూసుకున్నాయి, ప్రజల సమస్యను పక్కన పెట్టారు. సో ఇప్పుడు మేము కొత్తగా ఏర్పడ్డాము, కొత్త ప్రభుత్వం వచ్చింది, అక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చారు, ఇక్కడ రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చారు. సో ఇప్పుడు మేము ఏవైతే ప్రజా సమస్యలు ఉండిపోయాయో దానికోసం మేము ముందడుగు వేస్తున్నాము, మేము ముందుకెళ్తున్నాం అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇదేదో కొత్తగా వచ్చినప్పుడు ఏదో సామెత అంటారు, అదేమో సామాజిక రెడ్డి వచ్చి మొదలెట్టి అన్నట్టుగా ప్రతి వాడు ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఒకసారి చర్చలు జరుపుతూ ఉంటారు. ఏంటి ప్రయోజనం అంటున్నాను నేను అనేది. ఇదే చంద్రబాబు నాయుడు 2014లో గెలిచిన తర్వాత కేసీఆర్ తో చర్చలు జరిపాడు కదా, ఏం సాధించాడు అంటున్నాను. ఏం కేసీఆర్ ఇవ్వలేదు? కేసీఆర్ మీకు రైట్ ఉంది కదా, కేసీఆర్ ఇచ్చేది నాకు అర్థం కాదు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి మీ ఫ్రెండ్ మీ శిష్యుడు అనుకోండి, మీకు ఇచ్చేస్తాడా? ఏ ఒక్క బిల్డింగ్ తెచ్చుకోలేకపోయా చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు చెప్పానండి? ఒక బిల్డింగ్ బిల్డింగ్ ఇటా కుదరదని చెప్పాడు, ఏమి ఇస్తాడు నాకు అర్థం కాదు. అందుకని ఇదంతా కూడా కేవలము ప్రచార ఆర్భాటాలకు పరిమితం అయ్యేటువంటి విధంగా ఉంది. 2 రాష్ట్రాలకి మేలు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బాధ్యత అయింది. వీళ్ళిద్దరి మధ్య కూర్చుంటే ఎన్నటికీ ఈ సమస్యలు తేలవు. ఎవరికి వాళ్ళు తమకు మంకు పట్టు పడతారు. మాకు విద్యుత్ బకాయిలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే మాకే ఇవ్వాలని తెలంగాణ అంటే ఎవరు తేల్చాల్సిందటువంటి ఎవరు? డిఫరెన్సియేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎనివే జనార్దన్ గారు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సుజాత గారు ఉన్నారు, సుజాత గారితో మాట్లాడదాం. సుజాత గారు గుడ్ ఈవినింగ్. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. సో నిన్న జరిగినటువంటి మీటింగ్ కి సంబంధించి తర్వాత బయటకు వచ్చారు, రకరకాలుగా వినిపిస్తుంది. అంటే మీకు సానుకూలంగా వస్తుంది అనుకుంటున్నారా? సానుకూలంగా ఉన్నటువంటి ఆన్సర్బుల్ వస్తుంది అనుకుంటున్నారు? అలాగే ఇంకో రకంగా కూడా ప్రచార ఆర్భాటాలే ఇవన్నీ కూడాను, ఇన్నర్గా వేరే ప్లాన్ ఉంది, ఇవన్నీ ప్రచార ఆర్భాటాలే, ఇవేం లేదు, ప్రజా సమస్యలు కూడా తీరువ అని కూడా అంటున్నారు. మీ వాయిస్ ఏంటండి సుజాత గారు? గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్కే న్యూస్ కి, నా తోటి పార్టిసిపెంట్స్ కి, మీకు కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గత 10 ఏళ్లుగా 2 రాష్ట్రాల సమస్యల్ని ఏనాడు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు, ఆనాడు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు, తర్వాత చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డి, ఏనాడు కూడా 2 తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి అన్ని, అంటే ఎవరి హక్కులు వాళ్ళకు రావాల్సినటువంటి హక్కుల గురించి ఏనాడు కూడా పబ్లిక్ గా డిస్కషన్ జరిగింది లేదు. నిన్న మొట్టమొదటిసారి ఇదే ప్రగతి భవన్ లో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కలుసుకున్నటువంటి దాఖలాలు చాలా సార్లు ఉన్నాయి. కానీ అది వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతంగా ప్రగతి భవన్ లో కలుసుకున్నటువంటి విషయం మనం చూసినాం. రెడ్ కార్పెట్ వేసి కేసీఆర్ పిలవడము, అటు వెళ్తే రాయలసీమకి కేసీఆర్ ని రెడ్ కార్పెట్ వేసి రోజా, జగన్మోహన్ రెడ్డి అభియానించడం. కానీ ఏనాడు కూడా సమస్యల గురించి మాట్లాడి ప్రగతి భవన్ లో ఏనాడు కూడా డిస్కషన్ చేసి మీడియా ముందుకు వచ్చి మేము సమస్యల గురించి మాట్లాడినాం. 2 పొరుగు రాష్ట్రాలు సోదర భావంతో ఉండడం కోసం సమస్యల్ని పరిష్కరించుకుందాం, హక్కులని వాటాలని ఎవరి హక్కుల్ని వాళ్ళు పరిష్కరించుకుందాం అనే మాట ఏ ఒక్కనాడు కూడా మాట్లాడలేదు. అదే ప్రగతి భవన్ నుండి ప్రజాభవన్ మారిన తర్వాత ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని, ఎందుకంటే ఒక చేత్తో కొడితే చప్పట్లు మోగం కాబట్టి 2 చేతులతో చప్పట్లు మోగితేనే శబ్దం వస్తుంది. కాబట్టి నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చర్చలు మొదలు పెట్టారు. ఇందాక సోదరులు మరి అనాలిసిస్టో లేకపోతే పొలిటీషియనో నాకు తెలియదు, కానీ చాలా గట్టిగా గరంగరంగా మాట్లాడారు. మీ ఆవేదనలో అర్థం ఉంది అని కూడా కొంత అనుకుంటాను, పూర్తిగా అదే అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. చర్చలకు సిద్ధమైనప్పుడే పరిష్కారాలు కూడా వస్తాయి. అసలు ముందు చర్చలు జరపడానికి ఇష్టం. ఎంత పెద్ద ప్రపంచ యుద్ధాలైనా సరే యుద్ధం కాదు, చర్చలకు కూర్చుందాము అనుకుంటే ఎంతో పెద్ద సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. మరి చర్చలే జరపకుండా మాకు అన్ని హక్కులు కావాలనంటే ఆయన అక్కడ ఈయన ఇక్కడ కూర్చుంటే హక్కులు ఎవరు కూడా ఇయ్యరు, ఎవరి యాటిట్యూడ్ వాళ్ళకి పెరిగిపోతుంది. ముఖ్యంగా 10 సంవత్సరాలు పూర్తయింది. గతంలో చేశారా చేయలేదా, ఎందుకు చేయలేదు వాదనని పక్కన పెడితే 10 సంవత్సరాలు పూర్తయింది. 2 ఉమ్మడి రాష్ట్రాలకు కలిపి ఉన్నటువంటి ఆస్తుల లెక్కలు, బకాయిల లెక్కలు మరి జూన్ 2వ తారీఖున ముగిసినాయి కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందాక సోదరులు అన్నారు విద్యుత్ గురించి మాట్లాడితే కూడా 24,000 కోట్లు తెలంగాణకి విద్యుత్ రంగంలో బకాయి ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మేము కూడా ఏమన్నా ఇచ్చేది ఉంటే ఇవ్వాలి అనే చర్చ గురించి నిన్న ఎజెండాలో పెట్టడం జరిగింది. అదొక్కటే కాదు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి అధికారిక భవనాలు చాలా వాడుకున్నారు. అవి అంటే వాడుకున్నారు అంటే వాళ్ళకి అవసరం లేకున్నా రాష్ట్రాలలో వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు పరిపాలన చేసుకున్నా ఇక్కడ
కొన్ని ఆస్తులు ప్రభుత్వ రంగ ఆస్తులని ఇంకా కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి అవి అఫీషియల్ గా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ తో ముగించుకొని ఎవరి ఆస్తులు వాళ్ళకే, అంటే 2వ తారీఖు తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ వాపస్ తీసుకోవాలని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జూన్ 2వ తారీఖు రాకముందే చెప్పారు. ముగియబోయింది గడువు కాబట్టి మా ఆస్తులు మాకు అన్నట్టు. ఎందుకంటే రాష్ట్రం చిన్నదైన తర్వాత ఎవరి హక్కులు వాళ్ళకి. ఇందాక సోదరులు ఒక మాట అన్నారు, హైదరాబాద్ లో మా హక్కు ఏమన్నా ఇచ్చారా, మాకేమన్నా ఆంధ్రప్రదేశ్ కి ఏమన్నా ఇక్కడి నుంచి వాటా ఇచ్చారంటే అసలు హైదరాబాద్ కోసమే కదా ఆంధ్ర రాష్ట్రం కూడా కొట్లాడింది. లేకపోతే హైదరాబాద్ లేని రాష్ట్రం ఎవరికి కూడా అవసరం లేదు. తెలంగాణ వాళ్ళు కూడా హైదరాబాద్ లేకపోతే రాష్ట్రం ఎందుకు కొట్లాడతారు అడగరు. ఆంధ్ర వాళ్ళ కొట్లాట అంతా కూడా హైదరాబాద్ లో భూములు, ఆస్తులు, ఇక్కడ సెటిలర్స్, ఈ ఇష్యూ మీదనే గతంలో ఎన్నో ఏండ్ల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇష్యూల గొడవ. ముఖ్యంగా అంటే ఇది ఎస్టాబ్లిష్డ్ రాజధాని కాబట్టి దీని మీద ఉన్నటువంటి అందరికీ ఆలోచన తప్పించి వేరే ఏ గ్రామాల్లోనో ఏ జిల్లాలోనో పంచుకోమనంటే అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు పంచుకోవడానికి సిద్ధం ఉండరు, తెలంగాణది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పంచుకోవడానికి సిద్ధం ఉండరు. కేవలం హైదరాబాద్ వాటనే అందరికి కావాల్సి ఉండే. అది ముగిసినటువంటి ఘటన. ఈ రోజు 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎందుకంటే ఇది ఇందాక సోదరులు ఒక మాట అన్నారు, ఆ మాటను కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇది డిస్కషన్ లో అవసరమా, ఇది ఎజెండాలో అవసరమా? డ్రగ్స్ విషయంలో 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీజీపీలో ఉన్నతాధికారులు లేకపోతే కేంద్రమో కూర్చొని డిస్కషన్ చెయ్యాలి అంటున్నారు. కానీ ఈ సమస్యని మీరు ఎజెండాలో పెట్టారు అంటున్నారు. కానీ నేను నిజంగానే ఒక మానవత్వం దృక్పథంతో ఆలోచించే ఒక మహిళగా కానివ్వండి, ఒక తల్లిగా కానివ్వండి నేను చెప్తున్నాను, ఈ రోజు గతంలో ఏనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ లో డ్రగ్స్ అనే మహమ్మారి హైదరాబాద్ కు ఇంత వేగంగా గాని ఇంత పెద్దగా గాని విస్తరించింది లేదు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్టార్ట్ అయిందో ఆ రోజు ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ అయిందో అప్పటి నుంచే హైదరాబాద్ అనేది డ్రగ్స్ కి అడ్డాగా మారిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచే చాలా అత్యధికంగా ఇక్కడికి మరి గంజాయి సరఫరా అవుతున్నదనే విషయం అందరికి తెలిసినటువంటి విషయమే. ఇది ఎజెండా కాదు అనుకుంటే మాత్రం యువతని పాడు చేసే విషయం కానీ తల్లిదండ్రుల కంటతడి పెట్టే విషయం, దీన్ని ఎజెండాలోకి తీసుకోవాలా తీసుకోవద్దా అనేది అది అఫీషియల్ గా ఆలోచించకుండా మానవతా దృక్పథంతో ఆలోచించాల్సినటువంటి సమస్య ఇది. ఎందుకంటే మేము ఎంతమందిని ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందిని రోజు వస్తున్నటువంటి గంజాయిని పట్టుకుంటున్నారు, వేలాది మందిని ఇక్కడి నుంచి ఇక్కడ గంజాయి పట్టుకున్నటువంటి నేరస్తులు, గంజాయి తీసుకుంటున్నటువంటి యువతని కానివ్వండి, ఆ సరఫరా చేస్తున్నటువంటి పబ్బులు, బార్లు, అక్కడక్కడ సెలబ్రిటీస్, యువత, విద్యార్థులు స్కూళ్లలో, కాలేజీలలో సరఫరా చేస్తున్న చోట, అమ్ముతున్న చోట పట్టుకొని విసుగొస్తుంది. ఈ రోజు ఎంతమందిని పట్టినా తెల్లారి వరకు అంతకు డబ్బులు వస్తూనే ఉన్నాయి. కానీ దీనికి బ్రేక్ అంటూ పడాలి కదా. పక్క రాష్ట్రం నుంచి అత్యధికంగా వస్తుంది, అక్కడ ఏకంగా గంజాయి పండిస్తున్నారు. కాబట్టి అట్లీస్ట్ దానికి ఒక పరిష్కారం 2 రాష్ట్రాలు సమన్వయంగా ఆలోచిస్తే ఇక్కడి నుంచి మా బార్డర్ కి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ఎక్కువగా సరఫరా అవుతోంది కాబట్టి అటు ఛత్తీస్గఢ్ నుంచి అవుతుందేమో, రేపు అవసరం వస్తే వాళ్ళతో కూడా చర్చలు జరపడానికి కానీ ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరిపితే దీని మీద విస్తృతంగా గట్టిగా చర్చలు జరిగినట్టు అవుతుంది. కాబట్టి దాన్ని నిన్న చర్చలో భాగంగా తీసుకున్నారు కానీ ఎజెండాలో భాగంగా తీసుకోలేదు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఒక అనారోగ్యమైనటువంటి యువత గాని ఆ వ్యవస్థ కానివ్వండి మరి సమాజాన్ని నాశనం చేసేటటువంటి విషయం. దాన్ని ఇంపార్టెంట్ గా తీసుకోకపోతే మాత్రం డెఫినెట్ గా సమాజాన్ని అభివృద్ధి చేయడంలో కానీ సమాజాన్ని నాశనం చేయడంలో భాగంగా కానీ మరి మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా అని నేను సోదరులకు అడుగుతున్నాను. ఇంకో విషయము, మా ఆస్తుల్ని మేము అడగడంలో తప్పేం లేదు కదా. ఈ రోజు భద్రాద్రి అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు. మరి గత ముఖ్యమంత్రి ఏనాడు అడగలేదే జగన్మోహన్ రెడ్డికి? అప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో చంద్రబాబు నాయుడు అడిగినరా చంద్రశేఖర్ రావు అని అంటే నిజంగానే ఆయన కొట్లాడినట్టు యాక్టింగ్ చేసింది కానీ ఏనాడు కూడా అడగలేదు. 7 మండలాలు అటు సైడ్ పోతుంటే ఒకరోజు కూడా గొడవ పడలేదు. ఇద్దరి మధ్యలో గొడవ, అది కేంద్రం దాకా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ రోజు అటు వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే ముంపు ప్రాంతంగా మారింది భద్రాచలం. ఈ రోజు 5 గ్రామాల్లో ఉన్నటువంటి దేవాదాయ శాఖ భూములు, భద్రాద్రి దేవస్థానానికి సంబంధించినటువంటి 5 గ్రామాల్లో ఉన్నట్టు వందలాది ఎకరాలు, ఆల్మోస్ట్ 850 ఎకరాలు ఎన్నో ఉన్నట్టున్నాయి 5 గ్రామాలు. మరి అది సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి భూములు దేవాదాయకు వస్తాయి. ముంపు ప్రాంతం కూడా రేపు భద్రంగా ఉంటది. రేపు పోలవరం కడితే కూడా
మరి మొన్న చూసినాం లాస్ట్ టైం వర్షాకాలంలో పూర్తిగా దేవాలయంలోకి నీళ్లు వచ్చి ఏ విధంగా ఇబ్బంది పడుతుంది. సుజాత గారు, ఆంధ్రప్రదేశ్ లో ఒక చర్చ కూడా ఉంది, పెద్ద చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. అదేంటంటే తెలంగాణ ఆంధ్ర విడివిడిగా ఉన్నప్పుడు, సమైక్యాంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు భద్రాచలం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది, ఆ తర్వాత కలుపుకున్నారు, వాళ్ళ దాంట్లోకి వెళ్ళారు, కాబట్టి అది కూడా కావాలని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇలా ఉంటాయి కోరికలు, ఉంటాయి కానీ ఆల్రెడీ సుజాత గారు, తెలంగాణలో ఉన్నటువంటి ఒక నిమిషం అండి, నేను దీనికి ఇంకో ఆన్సర్ చెప్తాను. కొన్ని శ్రీశైలం box అనేది వెళ్ళిపోయినాయి. తెలంగాణ బార్డర్ లో ఉంది. మరి నాగార్జున సాగర్ శ్రీశైలంలో ఉన్నటువంటి శ్రీశైల దేవస్థానం కూడా మాకు ఇచ్చేస్తారా? మరి మీరు అలా కాదు కదా, చర్చలు అనేది ఫ్రూట్ఫుల్ గా జరగాలి కదా. కాదు, అలాగే ఎవరి కోరికలు చాలా ఉంటాయి. రెండు అలా ఉంటాయి కానీ ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, మేము 7 మండలాలని కూడా ఇప్పుడు పూర్తిగా చర్చ జరపట్లేదు. అలా జరిగితే కొట్లాట అవుతుంది డెఫినెట్ గా. మీరు ఇయ్యరు, అది జరగదు. కానీ 5 గ్రామాలు ముంపు ప్రాంతానికి గురయ్యేటువంటి గ్రామాలే కాకుండా భద్రాద్రి దేవస్థానానికి సంబంధించినటువంటి ఇప్పుడు దేవాలయం మా స్టేట్ లో ఉండి దానికి సంబంధించిన ఆస్తులు మీ స్టేట్ లో ఉంటే అవి దేవాదాయ శాఖ భూముల్ని వాడుకున్నట్టే కదా. మీరు అక్కడ గ్రామ ప్రజలకు కూడా అది నిర్వీర్యంగా ఉంది, ఉపయోగించుకునేటట్టు. సుజాత గారు మ్యూట్ లోకి వెళ్ళినట్టున్నారండి, ఒకసారి చెక్ చేయండి. వచ్చి తెలంగాణ వాడుకుంటున్నారు వాళ్ళు, అక్కడికి వెళ్ళి వాడుకోవట్లేదు. కానీ ఇంకో విషయం ఏంటంటే భద్రాచలంకి వెళ్ళాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. మేము శ్రీశైలం వెళ్ళాలంటే తెలంగాణ బార్డర్ దాడుతున్నాము, కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఈరోజు భద్రాచలంకి వెళ్ళాలంటే ఆంధ్ర గ్రామాలని దాటి వెళ్లాల్సి వస్తుంది. మేము అది సమస్యకు పరిష్కారం చేసుకోవాలి. 5 గ్రామాలతో మీకు ఒరిగిపోయింది ఏం లేదు, కానీ 5 గ్రామాల వల్ల ముంపు ఏర్పడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా దేవాలయానికి సంబంధించినటువంటి భూములు అక్కడ ఉన్నాయి, ఇవ్వడం వల్ల మీకు వచ్చే నష్టం లేదు. ఇంకొకటి, రేపు పొద్దున మీరు అక్కడ ఒకవేళ దిగువకి అంటే కిందకి లోతట్టుగా కట్టుకోకపోతే ప్రమాదం మీకు కూడా ఉంటది. ఆ గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మీకు కూడా ముంపే, అందరికి తెలిసినటువంటి విషయమే. కానీ ముసుగులాటలో దెబ్బలాటలు ఆడుతున్నారు, కానీ మీకు తెలియని విషయం ఏమన్నా ఉందా? రేపు పొద్దున మీరు కట్టేటటువంటి ప్రాజెక్టు వల్ల రేపు పూర్తయిన తర్వాత దానికి ప్రమాదమే కదా. మీకే ప్రమాదం, మాకన్నా ఎక్కువగా మీకే ఇబ్బందులు ఉంటాయి. దానివల్ల భద్రాచలంకి ఇబ్బందులు, మేము తీసుకోకపోవడం వల్ల ఇలా సమస్యలు. నేను పూర్తిగా పరిజ్ఞానంగా దాని విషయంలో తెలియకపోయినా కూడా తెలిసినంత విషయం నేను మాట్లాడుతున్నా. దానివల్ల మీకు మాకు మా దగ్గర ఉంటేనే మాకు మీకు సేఫ్టీ, మీకుంటే మీకు సేఫ్టీ కాదు. అక్కడ ప్రమాదం ఉండి 2 రకాలుగా దేవాలయ భూముల్ని వాడుకోవడం అది తప్పు కూడా, అది తప్పు. దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. దేవాదాయ శాఖకు సంబంధించింది ఏ గ్రామాలకు కూడా అది ఇస్తే మాత్రం అది అన్యాయమే. ఇంకో విషయం మేము చెప్పాలనుకుంటున్నాము, మేము ఈరోజు శ్రీశైలంకు సంబంధించిన భూములని మేము లాక్కోవట్లేదు కదా. మా సున్నిపేట దాటగానే శ్రీశైలం వస్తుంది. మరి అలాంటప్పుడు పక్కనే ఉన్నటువంటి శ్రీశైలం మేము లాక్కుంటున్నామా? అటు పక్కన ఉన్నట్టు మేము అడగట్లేదు కదా, మా వాటనే అడుగుతున్నాం. 7 మండలాల్లో తెలంగాణ మండలాలు మీరు తీసుకెళ్ళినారు, మేము అడగట్లేదు. అందుకనే దీనికి గొడవ కాకుండా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది. 2 ముఖ్యమంత్రులు అనే విషయాలు నిన్న చెప్పింది. ఎందుకు దీనికి కమిటీ వేశారంటే అడగగానే ఏదైనా ఇచ్చేస్తారా? అయిపోద్దా? వాళ్ళు కూడా కూర్చొని చర్చలు జరపాలి, దీనికి అఫీషియల్ గా డిస్కషన్ జరగాలి. ఇంకోటి, కొన్ని 2 రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి తగాదాని కేంద్రం పరిష్కరించాలి. కాబట్టి కమిటీ వేసి కేంద్రానికి వెళ్తారు. కేంద్రంలో గ్రీన్ సిగ్నల్ తీసుకొని వచ్చి ఎవరికి రావాల్సినటువంటి వాట వాళ్ళకి ఇస్తారు. ఒకటేసారి చలో మేము 5 గ్రామాలని మీకు ఇచ్చేస్తున్నామని మేము సంతకం పెట్టుకోవడానికి ఉండదు. మీరు ఇచ్చేస్తున్నారంటే మేము ఒప్పుకోవడానికి కూడా ఉండదు. అది అంత ఈజీగా అయ్యేటటువంటి, ఆ రోజు కలుపుకోవడం కేంద్రం ఇన్వాల్వ్ అయ్యి కలుపుకుంది కాబట్టి ఈ రోజు కేంద్రం కూడా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. వాళ్ళు ఒకవేళ పరిష్కరించకపోతే దేవాలయ భూముల్ని ఆస్తుల్ని రక్షించలేనటువంటి బీజేపీ మాకెందుకని ఇక్కడ నుంచి ఉన్నటువంటి ప్రజల వ్యతిరేకత కూడా వాళ్ళు చవి చూడాల్సినటువంటి అవసరం ఉంటది. రేపు పొద్దున మీకు ప్రమాదం ఉంటది, రేపు పొద్దున మీరు కూడా ఆన్సరబిలిటీ చేయాల్సినటువంటి ఉంటది. అక్కడ ఉన్నటువంటి బీజేపీతో ఎన్డీఏతో పొత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ భద్రాద్రి రామాలయానికి ఎలా అన్యాయం చేస్తారని అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు అడగకుండా ఉంటారా? డెఫినెట్ గా ఇవన్నీ సమస్యలు ఉంటాయి. జస్ట్ ఫస్ట్ డిస్కషన్ అయ్యింది, ఇద్దరు అధికారుల మధ్యలో కూర్చొని డిస్కషన్ అయింది. ఏం చేయాలి అనేది ఎజెండాలో పెట్టుకున్నారు. ఒకటే రోజుకి ఏ సమస్య కూడా పరిష్కారం కాదు. ఈ రోజు ఎందుకు చేశారో ఓన్లీ పబ్లిసిటీ కోసం, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని మీరు ఎలా అంటున్నారో మీరు మరి కావాలని అడిగానండి. ఒక నిమిషం. రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒకటి ప్రధాన అంశంగా నీటి సమస్య అనేది గతంలో జరగలేదండి. కృష్ణాజీ గారు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాలు జరిగాయి.
జరగలేదు కానీ మీరు ఎలా అంటారు? ఇద్దరు ముఖ్యమంత్రులే మాట్లాడుకున్నారు. ఆ రోజు చంద్రశేఖర్ రావు 7 మండలాలు పోతుంటే ఆ ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడినరా, మేము ఇయ్యము అని అక్కడ కూర్చొని పోరాటం చేసినా ఆ రోజే పోరాటం చేస్తే పోకపోతుండే కదా, అవి అట్లా ఉండిపోతుండే. ఈ రోజు కేంద్ర పరిధిలో ఉండిపోతుండే. అటు ఆంధ్ర రాష్ట్రంకు కూడా ఇవ్వకుండా ఉండాల్సింది. అవి తీసుకొని పోయి ఆంధ్ర రాష్ట్రంలో కలుపుతుంటే ఈ ముఖ్యమంత్రి కాముగా కూర్చున్నాడు. మీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏమవుతుంది? అదనంగా 7 మండలాలు వస్తున్నాయంటే ఎవరన్నా వద్దంటారా? వద్దనరు. కానీ ఆ రోజు ఈయన కొట్లాడలేదు కదా. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెసే కొట్లాడేది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ రోజు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ కనీసం సపోర్ట్ కూడా చేయలేదు. మరి జై శ్రీరామ్ అంటారు, దేశం కోసం ధర్మం కోసం అంటారు. శ్రీరామచంద్రుడికి సంబంధించినటువంటి ఆస్తులు పోతుంటే కూడా కళ్ళు అప్పగెచ్చుకొని చూసింది. ఈ రోజు ఏం సమాధానం చెప్తారో వాళ్ళకి కూడా క్వశ్చన్ ఉంది కదా. రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటది. అవునంటే సహకరిస్తే పర్వాలేదు, సహకరించకపోతే రేపు పొద్దున డెఫినెట్ గా వాళ్ళకి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఈ రోజు మేము క్వశ్చన్ చేసినాము, అవి నోట్ చేసుకున్నారు. రేపు పొద్దున చర్చ జరుగుతుంది. 5 ఏళ్ళు ఇలాగే వస్తుందని ఎలా అనుకుంటారు? మనకు అడగడానికి సమయం కూడా ఉంది. జరగకపోతే 3 నెలల తర్వాత మనం మళ్ళీ ఇక్కడ కూర్చుంటాం కదా, మనం మాట్లాడుకోవచ్చు. మేము కూడా అడగడానికి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. చాలా సేపు నుంచి ఆయన వెయిట్ చేస్తున్నారు. సుజాత గారు 1 సెకండ్. సుజాత గారు ఒక్క నిమిషం. అవ్వలేదు. ఇదేమన్నా 2 దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుందా పరిష్కరించుకోకపోవడానికి అనే మీరు క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. కానీ మొదలు పెట్టారు ఒక శుభ పరిణామం, మంచి శుభ పరిణామంగా తీసుకుందాం. గానీ దీన్ని వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? మన రెస్పాన్సిబిలిటీ కదా. 2 రాష్ట్రాలు సఖ్యంగా ఉండాలి, సవ్యంగా ఉండాలి. ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఒక విషయం అండి, ఇందాక సోదరులు చెప్పారు, హైదరాబాద్ లో ఎంతో మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఉన్నారు. మేమేమో నిలగొడుతున్నామా? వాళ్ళకి వెళ్ళిపోమ్మనండి, వెళ్ళిపోమన్నట్లేదు కదా. ఉన్నారు, సవ్యంగా ఉన్నాము, అందరము ఉన్నాము. ఎక్కడున్నా కూడా ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలు వాళ్ళు, బీహార్ వాళ్ళు వచ్చి ఉంటారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చి ఉంటారు. ఎన్నో రాష్ట్రాలు హైదరాబాద్ లో ఉంటాయి, ప్రజలు ఉంటారు. మేము ఎవరిని పంపించట్లేదు కదా. అలా ఉండిపోవడం వాళ్ళందరి వల్ల మీకు రెవెన్యూ వస్తుంది. అమెరికా వెళ్ళుంటున్నారు, అన్ని చోట్ల ఉంటున్నారు కదా. అలాగే అన్ని రాష్ట్రాలు తెలంగాణ మీరేదో ఉదాహరణ చెప్తుంటే ఎలా కొడతామని ఎట్లా పన్నులు కూడా కడుతున్నారులేండి, ఊరికే ఉండట్లేదు కదా, పన్నులు కూడా కడుతున్నారు. ఎనివే లక్ష్మీనారాయణ గారు ఇరిగేషన్ నిపుణులు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు నాగార్జున నీటి అంశం అనేది ఎక్కువ వెరీ సెన్సిటివ్ ఇష్యూగా మారింది. సుజాత గారు ఒక నిమిషం ఆగండి. లక్ష్మీనారాయణ గారు మీరు ఒకసారి, ఈ నాగార్జున నీటి అంశం, సాగర్ ప్రాజెక్ట్ అంశం అనేది వెరీ సెన్సిటివ్ ఇష్యూ. దాని మీద అధికారులు అంటే పోలీసు అధికారులు కూడా ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఎడమ కాలువ కుడి కాలువలో ఏదైతే దాన్ని కట్టే విషయంలో కూడా అవకతవకలు జరిగాయి, దానివల్ల ఏపీకి లాభం చేకూర్చినట్టు కట్టించుకున్నారని కూడా ఎగ్జాక్ట్ ఏంటండి సిచ్యువేషన్ అక్కడ? లక్ష్మీనారాయణ గారు అక్కడ ఉన్న ప్యానల్లో ఉన్న శేషి గారు, ప్రొఫెసర్ శేషి గారు, తత్వజ్ఞ గారు, మేడం సుజాత గారు, మీకు కూడా అందరికీ నమస్కారాలు. ఎందుకంటే మీరు మంచి చర్చనే పెట్టిండ్రు. సరే, ఇప్పుడు చాలా నేను సుదీర్ఘంగా చెప్పాలంటే కాదు, మన శేషి గారు చెప్పారు. తర్వాత ఈ ఇద్దరు సంయుక్త మీటింగ్ ఆహ్వానించవలసిందే. సరే, రిజల్ట్ అనేది ఇంట్రెస్ట్ మనం కాకుంటే తెలంగాణ బ్యాక్గ్రౌండ్, తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది, ఎందుకు తెచ్చుకున్నది ఆంధ్ర మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ తెలంగాణ వచ్చే ఆదాయంను తెలంగాణలో ఖర్చు పెట్టలేదు, అందుకే తెలంగాణ తెచ్చుకున్నారు. త్యాగాలు ఇంట్లో అక్కడ ప్రాణ త్యాగాలతోనూ శేషి గారు చెప్పారు, అంత దూరం పోను. ఇక్కడ 1956 నుంచి 2014 వరకు ఇక్కడ వచ్చిన ఆదాయము తెలంగాణలో ఖర్చు పెట్టలేదు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఆ బడ్జెట్ ఇక్కడ పెట్టలేదు కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇద్దరు అన్నదమ్ములు, ఒక తమ్ముడు అన్న, మాది తమ్ముడు స్థాయి తెలంగాణ, అన్న ఆంధ్ర స్థాయి. అన్నదమ్ముల యొక్క శ్రమ ఫలితం అనేది సమానంగా జరుగుతలేదని మనం విడిపోవడం జరిగింది. కాబట్టి ఇవాళ అంటే దాని బ్యాక్గ్రౌండ్ కొంచెం తెలియవాలి. ఎందుకంటే ఎవరి ఆదాయం ఎంత ఉండే, ఎవరి ఆదాయం ఎక్కడ పోయింది, మరి ఆదాయం వల్ల అక్కడ రాయలసీమ ఎన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు, తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు, ఇవన్నీ చర్చించుకోవాలి. ఇవన్నీ సరే ఆ లోతు పోవడం బాగుండదు, కానీ ఆంధ్ర మిత్రులు కూడా సమన్వయంగా ఆలోచించాలి. ఇంకోటి కృష్ణాది గారు చెప్పాలి, భద్రాచలం ఎప్పటికీ ఆంధ్రలో లేదు, అది నిజం కట్టించిండ్రు. మీకు అంతా తెలుసు రామదాస్ చరిత్ర. కొన్ని రోజులు అజమాయిష్కి ఇచ్చిండ్రు ఆయన, దూరం ఉంటది, దూరం అజమాయిష్కి ఇచ్చిండ్రు, కానీ అడ్మినిస్ట్రేషన్కి ఇచ్చిందని అది ఎప్పుడు ఆంధ్రలో లేదు. భద్రాచలం బాగా గుర్తించుకోవాలి. ఆంధ్ర మిత్రులు ఏదో చెప్తారు, ఏమన్నా మాకు ఒకసారి మా దగ్గర ఉన్న మాదంటే నిజాం ఏంటంటే ఒక దూరం ఉన్నదని అజమాయిష్కి ఇచ్చింది, అంతేగాని ప్రాపర్టీ ఇవ్వలేదు.
ఇందులో కట్టింది కూడా చరిత్ర తెలుసా? భక్త రామదాసు నిజాం యొక్క డబ్బులతో మీకు అంతా గోల్కొండ చెప్పాల్సిన ఇక్కడ వస్తున్నాయంటే పోలవరం ప్రాజెక్టు గురించి వస్తున్నా, 7 మండలాల నుంచి వస్తున్నా, కొన్ని వాస్తవాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే పోలవరం ప్రాజెక్టు పోయొచ్చిన. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు సరే కట్టుకోవాలనుకున్నారు సీమాంధ్ర వాళ్ళు, కట్టుకొని వద్దంటలే మేము. దానికి నిర్దేశిత గ్రామాలు సాగు భూముల్లో ముంపు గ్రామాలనే విభజించారు. సరే ముంపు గ్రామాలు ఎన్ని ఉన్నాయి? 7 మండలాలు అంటే 205 గ్రామాలు ఉన్నాయి. ఆ 205 గ్రామాలు త్రిపులోంచి యువ కింద చట్టంలో పెట్టారు. కానీ చంద్రబాబు ఆలోచించి 7 మండలాలు అడిగి అది ఎందుకంటే 26 మే నాడు 2014 నాడు మోడీ అధికారం వస్తే 29 నాడు ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు. వెంకయ్య నాయుడు చంద్రబాబు తీసుకొచ్చి నేను ప్రమాణ స్వీకారమే 7 మండలాలు వచ్చేదాకా అని పట్టుబట్టి అన్యాయంగా తీసుకున్నాడు 7 మండలాలు. ఎందుకంటే దాన్ని ప్రేక్షక పాత్ర అప్పుడు కేసీఆర్ వహించరు. ఎవరు వేస్తారు? మోడీ వచ్చిన మొదటి డిసిషనే ఆర్డినెన్స్, దుర్మార్గమైన ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. 7 మండలాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు ముంపు గ్రామాలు ఆల్రెడీ చట్టంలో పెట్టిండ్రు, విభజన చట్టంలో. ముంపు గ్రామాలు కావట్లేదు. 7 మండలాలు ఇవ్వడం వల్ల మండల పరిధిని 7 చేయడం వల్ల ఏమైందంటే గ్రామాలు కాకుండా మాకు సీలేరు లోయర్ సీలేరు 460 మెగావాట్ల జల విద్యుత్తు కోల్పోయినాము. ఎంత వాల్యూ అనుకుంటున్నాం? ఒక్క మెగావాట్ తయారు చేయాలంటే 6-7 వేల కోట్లు అవుతుంది. అటువంటి 460 మెగావాట్ల జల విద్యుత్తు కోల్పోయినాము. శబరి నది కోల్పోయినాము. తర్వాత పెద్దవాగు మీద 16,000 ఎకరాలు ఆయకట్టు కోల్పోయినాము. ఇంద్రా రుద్రంకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో 1,25,000 ప్లేస్ కోల్పోయినాము. చాలా నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టాలను బేరీ చేసుకొని తర్వాత ఈ దుర్మార్గమైన విడదీయడం అనేది ఆర్డినెన్స్ తీసుకొచ్చి 2 రోజుల ముందే తెలంగాణ వచ్చేస్తే వీళ్ళు కానీ అది చేరదని వెంకయ్య నాయుడు చంద్రబాబు స్వయంగా మోడీని కలుపుకొని, ఇప్పుడు మోడీని కలుపుకొని అప్పుడు మోడీ కలుపుకొని మీ చేతిలో అధికారం ఉందని విభజన చట్టానికి విరుద్ధంగా చట్టం బిల్లు తీసుకొచ్చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి 2 రోజులు తెలంగాణ ఏర్పడే ముందు 2 జూన్ ముందు 30th నాడు మీరు 29th నాడు మే నాడు అది ఆర్డినెన్స్ తీసుకోవడం పొరపాటు. ఎందుకంటే మీకు ముంపు గ్రామాలు ఆల్రెడీ చట్టం ఉన్నాయి. ఎందుకు అవసరం వచ్చింది? దీనిలో ఖనిజం అత్యంత ఆదివాసి మండలాలు అవి ఆ ఆదివాసి జీవన విధానం అంతా ఖమ్మంకు భద్రాచలంకు అటాచ్ అయింది. ఇలాంటి ఖమ్మంకు జీవన విధానం ఆదివాసి మండలాలను విడదీయడం అనేది అత్యంత రిచ్ మండలం, అది ఖనిజ సంపద గల మండలం. మరి ఎందుకొరకు చంద్రబాబు ఆ కుతంత్రం చేసి మండలాలు రావాలన్నది ఇక ఎవరు చెప్పవలసిన పని లేదు. ఇది అర్థం చేసుకోవాలి ఆంధ్ర సోదరి. కాబట్టి ఈ రోజు నేను మన పోలవరం ప్రాజెక్టు పోయినా లాస్ట్ ఇయర్ వరదల యొక్క ఉదాహరణ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కట్టక ముందే ఫ్లడ్ వాటర్ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ వస్తుంది. భద్రాచలం మునిపోయే దశలో ఉంది. ఉన్నదానే అప్పుడు ఫ్లడ్ బ్యాంక్ కట్టిండ్రు వితౌట్ డ్యామ్ లేకముందే, పోలవరం లేకముందే. ఇప్పుడు ఏమైందంటే మన పోలవరం ప్రాజెక్టు డ్యామ్ కట్టిరు 40 ఫీట్ల ఎత్తుతోని నది గర్భం నుంచి 40 ఫీట్ల ఎత్తు పెట్టిరు. ఆడికెళ్ళి మళ్ళీ 66 ఫీట్లకు ఎత్తు పెడతారు పోలవరం. 40 ఫీట్ల ఆనకట్ట కట్టే వరకు ఏమైందంటే నదీ లెవెల్ ఆ బ్యాక్ వాటర్ వచ్చేసి మొన్న 93 గ్రామాలు మునిపోయినాయండి. మన జూలై 2022 నాడు చాలా కేసీఆర్ పోయిందో 1000 కోట్లు ఇస్తాడు. సరే అదంతా వేరే విషయం, ఏం చేయలేదు వాళ్ళు. అంటే ఒక 5 గ్రామాలే కాదు, ఈ బ్యాక్ వాటర్ వల్ల ఏమైతుందంటే 93 గ్రామాలు మునిపోయినాయి. భద్రాచలము ఈ 150 లెవెల్కు దాని పూర్తి నిర్మాణం చేస్తే భద్రాచలం మనగడ ఉండదు, దక్షిణ అయోధ్య ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది. బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ అదే చేస్తలేరు. ఈ 93 గ్రామాలు మునిపోయే దాన్ని రికగ్నైజ్ చేస్తలేరు మొన్నటి వరకు కూడా. కాబట్టి నేనేమంటున్నాడు, ఒక 20 ఫీట్లు ఎత్తు తగ్గించమంటున్నా పోలవరం. ఎందుకు తగ్గిస్తే కూడా వాళ్ళ పోలవరంలో ఆశించిన ప్రయోజనాలు ఏమి తగ్గవు. 20 ఫీట్లు ఎత్తు తగ్గిస్తే 150 బదులు 130 ఫీట్లకు ప్రాజెక్టు మన నీళ్లు ఆపినట్టుంటే బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఈ 20 ఫీట్లు తగ్గిస్తేనే భద్రాచలం ఉంటుంది. దాంతో పాటు వీళ్ళు 7 మండలాలు సరే ఆయన ఎక్కువ అత్యాశతో తీసుకున్నారో ఏం తీసుకున్నారు అవి మాకు ఈయంలో అడుగుతుంటే మాకు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతున్నాయి కదా. మీరు మండల పరిధి తీసుకోవడం వల్ల పవర్ అనేక ప్రాపర్టీస్ పోయినాయి. మీకు గ్రామాలు తీసుకోవాలి. మీకు ఇప్పటికి బూర్గంపాడులో నిజాంగట్టి బిల్డింగ్లు మీరు పోయి చూడండి. బూర్గంపాడులో పోస్ట్ ఆఫీసు, అక్కడ ఉన్న తహసీల్ ఆఫీసు అంతా నిజాంగట్టి ఉంది. ఇది సరైనది కాదు. మీరు గ్రామాలు మునిపోయినా మీ నేషనల్ ప్రాజెక్టు పోలవరం ఏర్పాటు చేసుకుంటూ కాదంటలేము. ఇక్కడ మాకు బ్యాక్ వాటర్ సర్వే చేయాలా? అక్రమంగా పోలవరం ప్రాజెక్టు కడుతుంది అంత ఎత్తుతోని బ్యాక్ వాటర్ సర్వే 93 గ్రామాలకు ఎఫెక్ట్ వస్తుంది. 5 కాదు 5 అడుగుతున్నాం. సరే సరిసర ప్రాంతాల్లో దేవాలయ భూములు అక్కడ ఉన్నాయి 5 అడుగుతున్నాం. కానీ 5 కూడా సరిపోవు.
పాతగా ఐడెంటిటీస్ పోలవరం మళ్ళీ 7 మండలాలు మన గ్రామాలు మినాయించి ముంపు గ్రామాలు మినాయించి మళ్ళీ ఇస్తే మనము భద్రాచలము ఈ భూములు ఇవన్నీ సేఫ్ అవుతాయి, 93 గ్రామాలు కూడా సేఫ్ అవుతాయి. ఎగ్జాంపుల్ మనం చూసిన మునిగిపోయినాయి 2000 జూలై 2000 నాడు. సరే అందరూ పోయిండు, అక్కడ గవర్నర్ కూడా పోయిండు, ఏదో సరే 1000 కోట్లు ఇస్తా ఉన్నారు. ఫ్లడ్ బ్యాంక్ వేసిన కాదండి అది. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు 20 ఫీట్లు ఎత్తు తగ్గిస్తేనే బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ తగ్గుంటుంది. రైట్ అండ్ లక్ష్మీనారాయణ గారు, సో మనకి అది టైం లేదు, పూర్తిగా డిస్కస్ చేసేంత టైం లేదు. మొత్తానికి అయితే చూద్దాం, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు ముందుకొచ్చి 3 కమిటీలను వేశారు. మరి ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు కూడా ఎలాంటి పరిష్కారాలతో ముందుకొస్తారనేది అయితే వేచి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శేషు గారు, అలాగే కృష్ణాంజనేయులు గారు, సుజాత గారు అండ్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్పంచుకున్నందుకు. మొత్తానికి అయితే విభజన సమస్యల పరిష్కారం కోసం అయితే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా నిన్న హాజరవడం జరిగింది, చర్చించారు. 10 అంశాలు ప్రత్యేక కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అలాగే అవుట్ ఆఫ్ ద బాక్స్ లో కొన్ని తెలంగాణ వాళ్ళు కూడా వెళ్ళారని కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇదొక శుభ పరిణామంగా అటు ఏపీ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, ఎందుకంటే 10 ఏళ్లుగా ఏవైతే పరిష్కారం కాలేదో ఆ సమస్యలకి అయితే ఒక కొలిక్ వస్తాయని కూడా దీని ఒక శుభ పరిణామంగా అయితే చూస్తున్నారు. సో మున్ముందు చూడాలి మరి 3 కమిటీలకు సంబంధించి అధికారులు, మంత్రులు, ఆ పైన ముఖ్యమంత్రులతో 3 కమిటీలు వేశారు కాబట్టి ఎలాంటి పరిష్కారాలతో ముందుకు వస్తారో. సో ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్.